ఇక్కడే ఉన్నానండి అయ్యా. టుడే దిన ఫలాల్లో మన రాశి ఫలం ఎలా ఉందో చదివి చెప్పవయ్యా. మీ దినం అంది యా వృత్తిక రాజు కదండి. జస్ట్ మినిట్ లో మీది కుక్క బతికైపోతుంది దాచిపెట్టిందండి. గుమస్తా గారు అయ్యా. ఈ పద్ధతి చదవండి. అయ్యా, ఇదే చదివి చెప్పండి. బెల్లం బత్తికి నిప్పంటుకోవటం వల్ల వచ్చిన నష్టం 2 లక్షలు. పథకాల వల్ల మది కుప్పలు కొట్టుకుపోగా వచ్చిన నష్టం 1,50,000. అదే కళ్ళద్దాలు లేకుండా చదివితే అర్థాలు మారిపోతాయి. ఇదే బెల్లం బట్టీకి నిప్పంటుకోవడం వల్ల వచ్చిన లాభం 2 లక్షలు. వడగాలి వలన కుప్పలు కొట్టుకుపోవడం వల్ల వచ్చిన లాభం 1,50,000. నిప్పంటుకుని వడగాలొస్తే లాభం వచ్చిందా? యా చూడు మావా, నా ఆవిడ నాకు చదివి చెప్పింది, అందులో నట్టనే రాసిందంట. అబ్బా అంటే వాళ్ళది కాన్వెంట్ చదువులు కదా, లాభాల్ని నష్టాలను చదువుతారనుకుంటా. నువ్వు కొంచెం మూస్తే మంచిదనుకుంటా. ఏంటి గుమస్తా గారు, ఏంటా తప్పుడు లెక్కలో? అయ్యా అదే ఓపిగా అయ్యా వీళ్ళు ఇలా చెప్పరుగానే ఆ గన్నట్ట. అయ్యా కన్నా ఇప్పుడు అది అవసరమా? కాల్చండి అయ్యా. ముందు గుండెలోకి వెళ్తే నిజం నోట్లోంచి వచ్చారు. చెప్పగలయ్యా, పిల్లాజలాగా ఉంది. మీ బావయ్య గారు నన్ను పెళ్ళొచ్చి నా చేతి దగ్గర ఇచ్చాను. తిన్నింటి అసలు లెక్కడతావరా? రామ మీ ఇంటికి 36 వాసాలు ఉన్నాయని నేను ఎప్పుడు కౌంట్ చేయలేదు అల్లుడు. మదర్ ప్రామిస్. మర్యాదగా కొట్టేసి నువ్వు ఎక్కడ దాసా చెప్పు, లేకపోతే కాల్చి పారేస్తా. పొద్దలుడు మేనమావని చంపితే పాప చుట్టుకుంటుంది. ఏంటి చుట్టుకునేది? చుట్ట కౌసుని కృష్ణుడు చంపితే ఏం చుట్టుకుంది? మీరు మేటనొక్కండి, ఒక్కడికి ఎక్కేస్తాడు. కక్కడానికి నా దగ్గర ఏం లేదు అల్లుడు. తిన్నదంతా మీ మేనత్త జబ్బుకే జీర్ణం అయిపోయింది. పైసా కూడా లేదు. ఫాదర్ ప్రామిస్. అమ్మో పాము 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 పెద్ద పామురా. అవునండి, నేను కూడా చూశాను. ఏదేటెళ్ళింది? మీ మామయ్య గదిలోకి వెళ్ళి మీ అత్తయ్య పరుపులో దూరింది. కట్టల పామురా, కట్టల పాము. కట్టపాము కదండి, అది ఈ మధ్య ఇంట్లో తెగ తిరిగేస్తుందండి. నేను పట్టేస్తాను కదండి. నాగరాజ నాగరాజ. అమ్మో నా పరుపు, నా పరుపు, అమ్మో నా పరుపు, నా పరుపు. మీరు చూసింది అందులో దూరిన కట్ట బావునా బావగారు? చంపే సరిపోండి. అది మా పెంపుడు స్నేకు. ఏంటే పావును పెంచుకున్నారా? పావును పూజిస్తే పిల్లలు పుడతారన్నారు. రోజు పావుల కోసం పుట్టల చుట్టూ ఎక్కడ తిరగలవని పర్మనెంట్ గా ఈ పావును తెచ్చుకుని పెంచుకుంటున్నాం అన్నమాట. అవునాయనా, పెంపుడు పావు పూజ చేయగానే పాలు తాగి ఈ పరుపులో పడుకుంటుంది. అయితే ఒకసారి పిలిచి చూద్దాం. సారీ, ఇప్పుడు అది రెస్ట్ తీసుకునే టైము రాదు. రే బాబాయ్, ఈ అవ్వారం ఏదో అడ్డుకోలుగా కనిపిస్తుంది. ఈ పరుపు సార్ దులుపు. దులుపుమంటారా? దులుపుతా. అక్కర్లేదు.